నిత్య శ్రీనిత టీం సిద్ధంగా ఉన్నారు తమ పర్ఫామ్ చేయడానికి. నిత్య శ్రీనిత, వెల్కమ్ బ్యాక్. ఏం పాట పాడబోతున్నారు? తినరాని కొనరాని. ఏ రాగం? హిందోలం. ఓకే. అంటే పాట కూడా అలాగే సైలెంట్గా ముగ్ధ మనోహరంగా ఉంటుందా, జోష్గా ఉంటుందా? జోష్గా. మరి మీరెందుకు అంత సైలెంట్గా చెప్తున్నారు? అల్లరి చేయరా మీరు? ఇంట్లో చేస్తారు కదా, అంటే ఇక్కడే కెమెరాలు కాబట్టి అలా గుడ్ గర్ల్స్లా ఉన్నారు కదా. కానీ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది, మరి మీరు చాలా డబుల్ జోష్తో పాడాలి. ఓకేనా? రైట్. నిత్య శ్రీనిత, రెడీగా ఉన్నావా? బాగున్నావు, నీ డ్రెస్ చాలా చక్కగా ఉంది, చిన్నారి పెళ్లి కూతురులాగే వచ్చింది. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. మరి డబుల్ జోష్తో పాడాలి. కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. పండిన పాల పండు, తొంటి గొల్లెదల మోవి దొండ పండు. పంటకెక్కి పాల వెళ్ళి పండిన పాల పండు, తొంటి గొల్లెదల మోవి దొండ పండు. అంటుకున్న మేని ఛాయ అల్లు నేరేడు పండు, అంటుకున్న మేని ఛాయ అల్లు నేరేడు పండు. ముంటి సింహపు గోళ్ళ ముండ్ల పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు, నచ్చిన దైత్యమారి దేవదారు పండు. ఇచల వేద శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు, నచ్చిన దైత్యమారి దేవదారు పండు. పచ్చిదేర మెరసిన వంటి గురువింద పండు, పచ్చిదేర మెరసిన వంటి గురువింద పండు. ఇచ్చవలనన్న వారి ఇంటనంటి పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. మునుల పాలి తీయని చింతపండు, తెమ్మల సిరివల పూతేనె పండు. తెమ్మగా మునుల పాలి తీయని చింతపండు, తెమ్మల సిరివల పూతేనె పండు. ఇమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు, ఇమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు. కొమ్మల పదారు వేల గొప్ప మామిడి పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. ఆ
చాలా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. విద్యాభారతి మ్యామ్ ఎలా ఉంది? అన్నమాచార్యులు వారు దేన్ని వదిలిపెట్టలేదనిపిస్తుంది. చెట్టు, పుట్ట, కొమ్మ, కోన, ఏది పడితే అది, పువ్వు, పండు, అసలు ఎన్ని వాటి మీద సంకీర్తనలు, మన ప్రకృతిలో దొరికేటువంటి మనం చూసేటువంటివి అన్నీ ఆయన సంకీర్తనలో ఇమిడి చేశారు. కరెక్టే కదా, ఒప్పుకుంటారా మీరు? ఈ పండు మనకి అడవిలో దొరికే పండు కొన్ని మేడం, వీళ్ళకి పేర్లు కూడా మేడి పండు ఇలాంటివి కొంచెం తెలియని కూడా తెలియపోవచ్చేమో ఈ పిల్లలకి. అలాంటి కవితకు అనర్హం కదా. అంతే వాళ్ళు మహాకవులు వాళ్ళు. కాబట్టి అడవిలో దొరికేటువంటి ఆ పళ్ళన్నీ నిక్షిప్తం చేసేసి వెంకటేశ్వర స్వామి నామం, ఆ తత్వం అనే ఒక పండు అని ఇక్కడ అర్థం వస్తుంది. నాకు గుర్తొస్తోంది రామదాస్ కీర్తనలో కూడా రామజోగి మందు కొనరే అని ఆయన మందుతో పోల్చారు రామనామాన్ని. ఇలాగా ఇందులోనే అన్నమాచార్య సంకీర్తనలోనే ఒక చెంచులక్ష్మి పాడేటువంటి ఒక కీర్తన వస్తుంది. ఇది పాడుతుంటే వాళ్ళు నాకు అది గుర్తొచ్చింది. తిరుమలయ్య విందు మంచిదే ఉండంటే ఉండినమ్మ అని ఒక సంకీర్తన ఉంది. అందులో కూడా ఇలాగే పువ్వులు, పళ్ళు, అవన్నీ తీసుకొస్తారనమాట వాళ్ళ అడవుల్లోంచి. ఆ సందర్భం అది అలాగా చాలా చక్కటి చమత్కారభరితంగా పళ్ళతో పోల్చి చాలా బాగుంది. ఆ రామాచారి గారు కూడా హిందోళంలో ప్రయోగం బాగా చేశారు, బాగా పాడారమ్మా మీరు కూడా. రమాప్రభ గారు మీకెలా అనిపించింది? అంటే ఒక రకంగా భావ సారూప్యత అనుకోవచ్చా? సార్ అది ఖచ్చితంగా ఉంది. విద్యాభారతి గారు చెప్పినట్టు మంచి పాట ఎంచుకున్నారు. తినడానికి రాదుట, కొనుక్కోలేంట. ఆ పండు దేవలోకంలోనే ఉంటుంది. కానీ ఎలాగ ఈ కలియుగంలో మన మానవలోకంలోకి ఎలా తీసుకురావాలి? వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనే ఒక మంచి తాడు కట్టి ఒక పెద్ద కొండకి చిన్న దారం వేస్తే అది కొండ లాగినట్టు వచ్చినట్టు అనమాట. అంతే కదా స్వామివారికి. అలా 7 కొండల మీద ఉండేటువంటి స్వామివారి దగ్గర మళ్ళీ మునుల పాలిట చింతపండు, తీయనైనటువంటి చింతపండు ఉంది. అలాగే తేనె పండుట వెంకటాద్రి మీద. మన శ్రీ వెంకటాద్రి వాళ్ళ ముంగిటలో ఉండేటువంటి పండు ఏంటంటే ఈ 16,000 గోపికల అందరి పక్షాన గొప్ప మామిడి పండు లాంటి వాట వెంకటేశ్వర స్వామి. అందుకని కొమ్మలు 16,000 అంటారు. సోదరులు శ్రీమాన్ రామాచారి గారి అద్భుతమైనటువంటి స్వరరచన ఇందులో మనం చూస్తున్నాం. చాలా చక్కగా చేశారంటే ఈ పాటకి తగినట్టు భావం, తర్వాత హమ్మింగ్, అది వాళ్ళన్న హమ్ము కూడా ఒక ఫోక్ జనర్కి వస్తుంది. రామాచారి గారి గురించి చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ అపరిమితం. ఒక 3 దశాబ్దాలుగా, అంటే 2.5 దశాబ్దాల క్రితం ఇక్కడ హైదరాబాద్ నగరంలో సంగీతం అంటే తెలుసు, కానీ దాన్ని విశ్వవ్యాప్తం చేసి విస్తరించి పిల్లలందరినీ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ మంచి వాయిస్ అన్ని గొంతు టెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక వేదిక కల్పించి లలిత సంగీతం, సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, అలాగే దేశభక్తి గీతాలు, దేశభక్తి సంగీతం, ఇటువంటి జానర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి తర్ఫీదునిచ్చిన రామాచారి గారికి హైదరాబాద్ నగరం, యావత్ సంగీత ప్రపంచం ఎంతైనా రుణపడి ఉంటుంది. ఎందుకంటే అనేక అన్నమాచార్య కీర్తనలు వారి బృందంలో గళంలో వినిపించాయి. కాబట్టి ఒక వాగ్గేయకారుడి ప్రచారం జరగాలంటే ప్రతి సంగీత గురువులు నడుం కట్టుకోవాలి, విద్వాంసులు నడుం కట్టుకోవాలి. అలా చేస్తేనే ఈ వాగ్గేయకారులు అందరి రచనలు బయటకు వస్తాయి. వారి సంకీర్తనలు ముందు తరాల వారికి కూడా వెళ్తాయనడంలో ఆశ్చర్యం లేదు. అందుకని మంచి పాట పాడారు వీరందరూ. చిన్నపిల్లలు కూడా చక్కగా పాడారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ రమాప్రభ గారు. సో కంగ్రాచులేషన్స్ నిత్య శ్రీనిత టీం, చాలా బాగా పాడారు. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా. మరి మనం నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీ